వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కష్టకాలంలో షేక్ హసీనాకు సాయం, కేంద్రంపై శశి థరూర్ ప్రశంసలు. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం, కొత్తగా 2.74 లక్షల మంది రైతులకు బీమా. తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్, నేటి నుంచి ఆంక్షలు అమలు, ఆ టైంలో వెళ్లొద్దు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలానికి రోజురోజుకు అక్రమ ఇసుక మాఫియాలు పెరిగిపోతున్నట్టు KR5 న్యూస్లో ఆదివారం వచ్చిన వార్తకు స్పందించిన వర్ణి తహసీల్దార్ మండల కేంద్రంలో స్థానిక RI రెవెన్యూ సిబ్బంది నిఘా ఏర్పాటు చేసి సోమవారం రోజున పొత్తంగల్ గ్రామంలో నుంచి వర్ణి మండలం జలాల్పూర్ గ్రామానికి అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా వేబీలు లేకుండా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ను RI రాజేష్ పట్టుకొని రెవెన్యూ ఆఫీస్కు తరలించడం జరిగింది. సోమవారం ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలు తమకు స్థలాలు చూపెట్టాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా లేని విధంగా చందూరు మండల అధికారుల తీరు విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మండలం మారినా చందూరు పేద ప్రజల బతుకు మారలేదన్నారు. నోరు లేని నిరుపేదలకు స్థలం చూపెట్టకుండా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తారేమోనని ప్రజలకు అనుమానం కలుగుతుందన్నారు. అనుమానాలకు తావివ్వకుండా అధికారులు వెంటనే పట్టాలు ఉన్న నిరుపేదలకు స్థలం చూపెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలంలో నిరుపేదలతో గుడిసెలు వేస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ ఆందోళనలో సిపిఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్, పార్టీ నాయకులు సాయిబాబా, లక్ష్మణ్, సత్యనారాయణ, రాజయ్య, గ్రామస్తులు గంగామణి, సాయిలు, పద్మ, బాగవ్వ, అబ్బులు, గంగారం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జాగలేదా? చాలా ఊర్లలో జాగలేకపోతే ప్రభుత్వం పైసలు పెట్టి కొని పేదోళ్ళకు పంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మనకు పైసలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు, కొనటానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు. ఉన్న భూమిని పేదోళ్లకు పంచమంటే 17 ఏళ్ళైనా టైం దొరకనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏమనంటే ఇంకో మాట చెప్తారు, ఇది పెద్ద ఊరు కదా, ఇంకా చాలామంది ఉన్నారు, ఒకళ్ళకి ఇస్తే ఇంకొకళ్ళకు వ్యతిరేకమవుతాం, లేదా కొద్దిమందికి ఇస్తే కొద్దిమంది వ్యతిరేకిస్తారు అనేటువంటి ఓ భావన ఉండొచ్చు. కానీ నువ్వు ముందు ఇచ్చిన వాళ్ళకి, పట్టాలు ఇచ్చిన వాళ్ళకైతే జాగ చూయించు, కొత్త వాళ్ళకి ఇంకా భూమి, ప్రభుత్వ భూమి ఏడుందో చూడు. అట్లాగే అవసరమైతే గతంలో ఎట్లయితే డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించారో అట్లా డబల్ బెడ్రూమ్ ఇండ్లకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటున్నది. మరి ఇంతమందికి కట్టడానికి జాగుండి ఇవ్వడానికి అవకాశం ఉండి ఎందుకు ఇస్తలేరు అంటే అధికారుల్లో చిత్తశుద్ధి లోపించింది, నాయకుల్లో చిత్తశుద్ధి లోపించింది. పేదల పట్ల ఈరోజు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం, నిరాసక్తత ఈరోజు నాయకుల్లో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందువల్ల సిపిఎం పార్టీగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు గడపలు దాటట్లేదు. ఈరోజు మాజీ స్పీకర్గా ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చందూరు గ్రామంలో ఇన్నేళ్ళైనా ఆయన ఆధ్వర్యంలోనే ఇచ్చినటువంటి పట్టాలకి ఎందుకు ఈరోజు స్థలాన్ని చూపించలేకపోతున్నారు? ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు, లేదా ప్రజల్ని ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టే మనం ఇప్పుడు తప్పదుగా ఇన్నేళ్ళైనాయి, వయసు పైబడిపోతూ ఉన్నది, కిరాయి కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చాలామంది ఈరోజు ఇరుకైనటువంటి ఇళ్లల్లో కిరాయి ఉంటా ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ, పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ వెంటనే జాగ చూయించాలా, అట్లాగే ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేయాలా, ఇందిరమ్మ ఇండ్లని నిర్మించి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. లేకపోతే ఏదైతే పట్టాలు ఇచ్చినటువంటి భూమి ఉందో ఆ భూమిలో పేద ప్రజలే గుడిసెలేసుకునే పరిస్థితి వస్తుంది, పోరాటాన్ని ముందుకు తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. దానికి ఈ ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సిపిఎం పార్టీ పేద ప్రజల పక్షాన ఈ రాష్ట్రంలో
సుమారు ఇప్పటికీ 1,00,000 మందికి పైగా గుడిసెలేసినటువంటి చరిత్ర ఉన్నది. కాబట్టి ఆ రకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి చరిత్ర సిపిఎం పార్టీకి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులు తేల్చుకోవాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. ఆ ప్రభుత్వ భూమిని కొద్దిమంది అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకుల కళ్ళు గినకబడ్డాయా, వాళ్ళు ఆ భూముల్ని ఏమన్నా ఆక్రమించుకోవాలని చూస్తున్నారా, ఈరోజు అనుమానం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇన్నేళ్ళైనా ప్రభుత్వ భూమిని పంచడానికి వాళ్ళకి చేతులు రావట్లేదు అంటే దీని మీద ఏదో దురుద్దేశం ఉన్నది అనేటువంటిది ఈరోజు ప్రజలు భావించేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మేము పేదలకు ఉద్ధరిస్తామని చెప్పటం కాదు, పేదలకి మేము ఏదో చేస్తున్నామని చెప్పటం కాదు, ఉన్నటువంటి హక్కుని ఇవ్వటానికి కూడా ఈరోజు ప్రభుత్వానికి అధికారులకు చేతులు రావట్లేదంటే ఈ ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి పేదలపై అధికారుల నిర్లక్ష్యం వీడాలి, పేదలపై కపట ప్రేమ వద్దు, ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం. సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆరోపణ. చందూరు తహసీల్దార్ ఆఫీసు ముందు పేదల ధర్నా. 17 ఏళ్లుగా చందూరు మండల కేంద్రంలోని మర్రిబోగడ కాలనీలో నిరుపేదలకు పట్టాలిచ్చి స్థలం చూపించకుండా అధికారుల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం పద్ధతి కాదని, అధికారుల తీరు మార్చుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఆ ట్రాక్టర్లను సీజ్ చేసినట్టు తహసీల్దార్ ప్రకటించారు. ఇక నుండి అనుమతి లేకుండా అక్రమంగా మొరం, ఇసుక తరలిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సాయిలు తెలియజేశారు. పెద్దగుట్ట రోడ్లో బడాబాడుకి వెళ్ళే రోడ్లో పట్టుకొని మా సేఫ్ కస్టలో పెట్టుకున్నాం. దాని తదుపరి మా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఆ విధంగా చర్య తీసుకుంటాం. వర్ణి మండల కేంద్రంలో ఇల్లీగల్గా అంటే ఎలాంటి పర్మిషన్స్ అనుమతులు లేకుండా పోతంగల్ మండల కేంద్రం నుంచి వచ్చిన ఒక శాండ్ ట్రాక్టర్ను పట్టుకోవడం జరిగింది. దాన్ని మేము మా కస్టడీలో పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి ఎవరైనా ఇల్లీగల్గా శాండ్ కానీ మొరం కానీ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎవరైనా రవాణా చేసినట్టయితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఇదందరూ కూడా గుర్తుంచుకొని ఇసుక మాఫియా కానీ శాండ్ మాఫియా కానీ అనుమతులు తీసుకొని అనుమతులతో మాత్రమే మీరు శాండ్ ట్రాన్స్పోర్ట్ చేయాలి, మొరం ట్రాన్స్పోర్ట్ చేయాలి. అనుమతులు లేకుండా చేస్తే మేము కఠినంగా చర్య తీసుకుంటామని ముఖ్యంగా తెలియజేస్తాం. వాళ్ళు చూసుకోండి. ఎంఆర్ సబ్కి వచ్చి మాట్లాడమా, తీ బండిది మాట్లాడమను. అంతగా మాట్లాడంటే వెబిల్ తీసుకో. బోధన్ శ్రీ చక్రేశ్వర శివాలయంలో శ్రావణ మాసం 2వ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయంలో భక్తులు రావడంతో ఆలయ అర్చకుడు గణేష్ శర్మ, మహేష్ పాఠక్ తదితరులు కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఇందులో భాగంగా స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, కుంకుమార్చన జరిపించారు. ఆలయం బయట గోపూజ కార్యక్రమం నిర్వహించారు. ఇటు కార్యక్రమాలకు ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం స్వామివారికి అన్న పూజ అనంతరం అన్నదానం జరిపించారు. మన పేరే మన పేరు. ఓం హిందీ బాత్మరా పుడంగాది రవ్యాధానేది ఏకదా బ్రహ్మణాది ఏకదా
మీరు కూడా మీరే సార్ సేమ్ ఇట్లనే. సాలూర మండలం సమీపంలోని ప్రధాన రహదారి ప్రక్కన అంతర్రాష్ట్ర సాలూర చెక్పోస్టు దగ్గర ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్కు రక్షణ కంచె ఏర్పాటు చేయకపోవడంతో అది ప్రమాదకరంగా మారింది. ప్రమాదవశాత్తు పశువులు మనుషులు తాకిన ప్రాణాలకే ప్రమాదం జరిగేలా ఉంది. కావున సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఇది ప్రధాన రహదారికి పక్కనే ఉండటంతో ఎక్కువ మోతాదులో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా నిద్రమత్తుల్లో ఉన్న విద్యుత్ శాఖ అధికారులు మేలుకొని తక్షణమే నిర్మాణపు పనులు కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు. ఇక ఏం లేదు, ఈ మా సాలూర గ్రామంలో మేము మా మధ్య చిన్న సన్నకారు రైతుల మేము అందరము ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ఇవి రోడ్డు హైట్ కావడం వల్ల ట్రాన్స్ఫార్మర్లన్నీ కిందికి అయిపోయినాయి. దీనివల్ల ఏంటంటే మనుషులం అంటే మనకు తెలివి ఉన్నది, అన్ని రకాల ఆలోచిస్తాం. కాకపోతే పశువులకు ఏం తెలుస్తుందని ఒక సడన్గా ఉరికిపోతాయి, వాటికి షార్ట్ సర్క్యూట్ వచ్చేసి చనిపోయిందానికి బాధ్యులు ఎవరు? కాబట్టి దీనికి సంబంధించిన ఆర్ఎండ్బి అధికారులు కానీ లేదు దీనికి సంబంధించిన కరెంట్ ఆఫీస్ అధికారులు కానీ ఈ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఈ రోడ్ పొడవున హైట్ అయిపోయింది, అవన్నీ డౌన్లు అయిపోయినాయి, వాటికి కొంతమంది బలైపోతున్నారు. అట్లాంటి చిన్న చిన్న పనులు ఏవి జరగకుండా ముందు జాగ్రత్తతోనే ఇట్లాంటి పనులు ఈ రోడ్డు పొడుగులు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి అయితే మా గ్రామ సరిహద్దు ప్రాంతాల్లో అయితే ఇక్కడ ఒకటి ఉంది, చెక్ పోస్ట్ బౌండరీ దగ్గర ఒకటి ఉంది, ఉన్న హోటల్ దగ్గర, శ్రీరణ హోటల్ దగ్గర ఒకటి ఉంది, చెక్ పోస్ట్ ఉమ్మడి తనిఖీ కేంద్రం దగ్గర ఎక్సెంట్గా అదొకటి. ఈ రెండు పైన కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇవి రెండే కాదు, మొత్తం మీద ఈ రోడ్డు పొడుగున ఎంత ఉన్నాయో అన్ని చూసుకొని కొద్దిగా ప్రభుత్వం స్పందించి మంచిగా అందరికీ సౌలభ్యంగా ఉండాలని చెప్పేసి నేను మీడియా ద్వారా. ఈ రోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ నానక్ గూడ గ్రామంలో నిర్వహించిన హార్గర్ తిరంగా బైక్ ర్యాలీలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి బీజేపీ శ్రేణులతో కలిసి పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేర్లింగంపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనకు స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయి 78వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ మన దేశం మన జెండా నినాదంతో ప్రతి ఇంటిపై మన దేశ గౌరవం మన జెండా ఎగరాలనే సంకల్పంతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో రూపొందించారని అన్నారు. మన దేశంలోని ప్రతి పౌరుడు మన జాతీయ జెండాను మొబైల్, వాట్సాప్ స్టేటస్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో జాతీయ జెండాను ప్రమోట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వసంత్ యాదవ్, హనుమంత్ నాయక్, మీన్లాల్, వరలక్ష్మి, శివాసింగ్, వినీత సింగ్, గోపాల్, కిషన్, రంజిత్, సీత, కవితాబాయ్, సంకేష్, బబ్లు, నరసింహ, ప్రకాష్ మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం నగరంలోని ఆదిమూర్తి నగర్లో ఉన్న రాష్ట్ర పురావస్తు ప్రదర్శనశాలల శాఖ పద్మశ్రీ కల్లూరి సుబ్బారావు జిల్లా పురావస్తు ప్రదర్శనశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సహాయ సంచాలకులు డాక్టర్ బి రజిత స్వాగతం పలికి మ్యూజియం ఆవరణలోని లాన్ ఏరియాల్లో ఏర్పాటు చేసిన వివిధ కాలాలకు చెందిన రాతి విగ్రహాలను ప్రదర్శించడం జరిగింది. మొదటి అంతస్తులో చెక్క పీటలపై అద్భుతంగా ప్రదర్శించబడుతున్న చిన్న రాతి విగ్రహాలను, జైన తీర్థంకరుల విగ్రహాలను, ప్రాచీన, మధ్య, నవీన శిల యాగాలకు చెందిన రాతి పనిముట్లను, రెండవ అంతస్తులు నవీన, బృహత్ శిలా యుగాలకు చెందిన కొండలు, టెర్రకోట, సున్నపు బొమ్మలు, పురాతన ఇటుకలు, కాంస్యం, ప్రతిమల చైనా, పింగాణి పాత్రలు, ఎనామిక్ వేర్, పురాతన నాణెంలు, మూడవ అంతస్తులో దారు శిల్పాలు, ఆయుధములు, ఆయుధ సామాగ్రి, శాసన నకలు, రాగి ఫలక శాసనములు, తాటి ఆకుల రాత ప్రతులు, పెయింటింగ్స్ ను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చరిత్ర సంపదను పరీక్షించుకోవాలన్నారు. ఇందుకోసం జిల్లాలోని ప్రతి గ్రామ, మండల, మున్సిపల్ ఏరియాలు, పొలాలు, నదీ ప్రదేశాల్లో ఏవైనా చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన రాతి విగ్రహాలు, పనిముట్లు, వస్తువుల గురించి మీకు తెలిసి ఉన్నట్లు తెలిసినా వాటిని జిల్లా పురావస్తు శాఖకు సమాచారం అందజేసి వీలైతే స్వచ్ఛందంగా అప్పగించుటకు సహకరించాల్సిందిగా పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం సంజీవ్ నగర్ గేటు సమీపంలోని శ్రీ శాంతినికేతన్ స్కూల్ బిల్డింగ్ 3rd ఫ్లోర్ 7th క్లాస్లో పీఓపీ పైన రాళ్ల ఒత్తిడికి డ్యామేజీ అయి పిల్లలపై మట్టి దిమ్మలు పడడంతో తీవ్ర గాయాలతో మరికొంతమంది అస్వస్థతకు గురైన పిల్లలను ప్రైవేటు హాస్పిటల్కు తరలించడం జరిగింది.
విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించగా హాస్పిటల్ దగ్గరికి వచ్చి స్కూల్ యాజమాన్యంపై వేలకు వేలు వసూలు చేసి కావాల్సిన వస్తువులు కల్పించలేదంటూ వాపోయారు. ఘటనపై ఎంఈఓ బ్రహ్మం స్పందించి అనుమతులు లేని స్కూళ్లను, పిల్లలకు వస్తువులు కల్పించని స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని నోటీసులు ఇచ్చి సీజ్ చేస్తామని మీడియాకు తెలియజేశారు. గవర్నమెంట్ స్టాండర్డ్స్ రూల్స్ మెయింటైన్ చేయకుండా ఖచ్చితంగా చర్యలు మీరు తీసుకుంటాం. చెక్ చేయరా అట్లా కాదు. ఇప్పుడు ఈ ముందు భాగంలో వచ్చేసి ఇది చూస్తే పిఓపి వేసి పెట్టారు, హీట్ కాకుండా పిల్లలకు వేడి ఉండకూడదనే ఉద్దేశంతో అది చేశారు. ఇక్కడ సౌండ్ చూస్తే చుట్టూ గోడలు ఉన్నాయి. ఇది ఆర్సీసీ కాదు, మాత్రం కాదు, పిఓపి వేయించారు. ఫైర్ కానీ లేదు కదా సార్? ఫైర్ ఉంది. ఫైర్ ఎక్కడ ఉంది? దీనికి లేదు కదా. ఏదానికి ఇది సపరేట్ పక్కన బిల్డింగ్